బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎల్ఎం డిటర్జెంట్ లిక్విడ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. అమెరికాకి సంబంధించి స్టూడెంట్ వీసాల్లో కోత విధించింది ప్రభుత్వం. డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ గా యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. ఇకపై స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకునేటువంటి ప్రతి స్టూడెంట్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటే సోషల్ మీడియా అకౌంట్స్ మీద నిఘా ఉండబోతోంది. ఎట్ ద సేమ్ టైం హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఏం జరుగుతోంది, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎందుకని కోర్టుల దాకా వెళ్తోంది. మనతో పాటుగా యుఎస్ నుంచి ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? Brilliant. Good morning. It's a morning for us in New York. Yeah, evening for us now. So, ఏం జరుగుతోంది అమెరికాలో? ఏం జరుగుతోంది? స్టూడెంట్స్ ని రానివ్వకుండా ఆంక్షలు, కట్టడి, ఇవన్నీ ఏంటి? అసలు ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశారా, లేకుంటే అది ఫుల్ స్టాపా, తాత్కాలికమా, దీర్ఘకాలికమా? ఇది ఇప్పుడు మనము ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు కొన్ని వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో వచ్చారు ట్రంప్ గారు. అంటే యాంటీ ఇమిగ్రెంట్ అనే అనుకోవచ్చు. వారు చాలా ఆంక్షలు H1B మీద కానీ, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ల మీద కానీ, స్టూడెంట్స్ మీద గతంలో 1 month 2 months బ్యాక్ చూసుకుంటే వేల మంది స్టూడెంట్ వీసాలు కూడా క్యాన్సిల్ చేసి, రివోకేషన్ చేసి, మళ్ళా కోర్ట్స్ కు వెళ్తే మళ్ళీ ఇచ్చారు, అంటే తిరిగి ఇచ్చారు రివోక్ చేసిన వీసా స్టూడెంట్లవి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్ గా తను ఏదైతే నినాదంతో వచ్చారో, అంటే అమెరికాది గ్రేటు, అమెరికన్స్ గ్రేటు అని ఒక నినాదంతో వచ్చి తను గెలిచారు ఎలక్షన్స్ లో. ఇప్పుడు తనకి ఇష్టం ఉన్న వాళ్ళందరినీ అపాయింట్ చేసుకున్నారు. ఇప్పుడు FBI చీఫ్ వచ్చేసి మన ఇండియన్ అతనే, కీష్ పటేల్. మళ్ళా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా తులసి గడ్డ, ఆమె కూడా మన ఇండియన్ అమ్మాయి. సో వైస్ ప్రెసిడెంట్ భార్య ఇండియన్ తెలుగు అమ్మాయి. సో హీ అండర్స్టాండ్ ది పల్సెస్ యాక్చువల్ గా. రెండోది ఏంటంటే తను ఇష్టానుసారంగా చేస్తున్నారని ఇక్కడ కూడా చాలా విశ్లేషణ చేస్తున్నారు, క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు కాంగ్రెస్ లో, సెనెట్ లో. అంటే ఎందుకంటే తను అంటే ఆర్బిటర్లీ ఓవర్ నైట్ కూర్చుంటారు, పొద్దున మళ్ళీ ఆర్డర్ తీసుకొని వస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వారు, ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ మనకి ఎట్లయితే మనకి ఇండియాలో స్కాలర్షిప్స్ అలాంటివి ఉంటాయో, ఇక్కడ కూడా ఫెడరల్ గవర్నమెంట్, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 గవర్నమెంట్స్ ఉంటాయి అమెరికాలో. ఒకటి సిటీ మున్సిపాలిటీ, రెండోది స్టేట్ గవర్నమెంట్, మూడోది సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ గా ఇక్కడ అమెరికాలో యూనివర్సిటీస్ కొన్ని మున్సిపాలిటీ సిటీ వాళ్ళు కూడా నడిపిస్తారు యూనివర్సిటీస్. కొన్నేమో నాన్ ప్రాఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే అవి నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్ అవన్నీ. అయితే గతంలో వాళ్ళు చాలా డబ్బులు గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఏది ఫెడరల్ గవర్నమెంట్ కూడా గ్రాంట్స్ వస్తుంది, అంటే మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బు. వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే రీసెర్చ్ కోసం ఇస్తారు డబ్బు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము యూకేలో చూసుకున్నారనుకోండి, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఇవి సైన్స్ స్టోన్ యూనివర్సిటీస్ అంటారు అక్కడ. ఇక్కడ ఇవి హార్వర్డ్, కొలంబియా, స్టాన్ఫర్డ్, ఇక్కడ వాటిని ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటారు. అంటే ఇవి ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీస్. అందులో ఆ యూనివర్సిటీలలో ప్రైవేట్ కంపెనీలు, లేకపోతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే గాని, స్టేటే గాని, సిటీయే గాని, వాళ్ళు ఏం చేస్తారు, కొంత డబ్బు ఇస్తారు వాళ్ళకు రీసెర్చ్ చేయమని. ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే కోవిడ్ అప్పుడు ఫస్ట్ కోవిడ్ కు మందు కనుక్కున్నది అమెరికన్స్, ఇంగ్లీష్ వాళ్ళు, అంటే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వాళ్ళు. దాని తర్వాత మన ఇండియన్స్ కూడా కనుక్కున్నారు. సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ రీసెర్చ్ అండి ఇక్కడ. అయితే వీళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు, అంటే యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్, ఆ డబ్బు ఎక్కడిది? ట్యాక్స్ పేయర్ది. ఇప్పుడు మలాంటి వాళ్ళు మేము ట్యాక్స్ పే చేస్తే ఏదైతే ఉంటుందో ఆ డబ్బు కొన్ని కోట్ల డాలర్లు గతంలో ఇస్తున్నారు. చాలా యూనివర్సిటీస్ కి ఇస్తారు ఇక్కడ, ఆ టాప్ రీసెర్చ్ చేసే యూనివర్సిటీస్ కి. అయితే తను ఏమడిగారంటే హార్వర్డ్ లో, మీ దగ్గర ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితాలు మాకు ఇవ్వండి, మేము మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీకు ఇస్తున్నాం కదా, గతం కూడా ఇప్పుడు కూడా,
ఫెడరల్ గవర్నమెంట్ ట్యాక్స్ పేడ్ మనీ ఇస్తున్నాం కదా, ఆ డబ్బు మీకు ఇచ్చినప్పుడు మరి మీ దగ్గర స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏ ఏ దేశాల నుంచి వస్తున్నారు వాళ్ళది మీరు మాకు డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగారు ఫెడరల్ గవర్నమెంట్. ఇక్కడ ఇమిగ్రేషన్ అడిగారు. అడిగితే వాళ్ళు హార్వర్డ్ వాళ్ళు మేము ఇవ్వము అన్నారు. అంటే మరి ఆయనకు మరి కడుపు మండుద్ది కదండి. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గురించి అడుగుతున్నాడు ఆయన, ఎవరికి ఉద్దేశపూర్వకంగా కాదు. అందులో ఇట్ హ్యాపెన్స్ టు బి ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. హార్వర్డ్ లో ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే ఐఐటి, ఐఎమ్స్ ఉంటాయో టాప్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళకి కూడా మన వాళ్ళు ఇక్కడికి వస్తారు, చదువుకోవడానికి స్కాలర్షిప్స్ మీద వస్తారు, గ్రాంట్స్ మీద వస్తారు, రీసెర్చ్ చేస్తారు. మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎందుకంటే మన వాళ్ళు రీసెర్చ్ చేస్తారు సైన్స్ లో, టెక్నాలజీలోని. సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళకు నేను గ్రాంట్స్ ఇవ్వటం ఆపేస్తాను అని అన్నారు, ఏది హార్వర్డ్ మీద. సో హార్వర్డ్ వాళ్ళు ఏం చేస్తారు, కోర్టుకు తీసుకెళ్లారు. ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా యూనివర్సిటీస్ కూడా గతంలో చూసుకుంటే 1.5 months బ్యాక్ చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే నేరపూరితంగా ఎవరైతే అరెస్ట్ అయ్యారో, అంటే డ్రగ్ అఫెన్సెస్ కానీ, సింపుల్ అసాల్ట్ బ్యాటరీ కానీ, లేకపోతే దొంగతనాలు చేసినవి కానీ, డ్రింక్ డ్రైవింగ్ వాళ్ళందరినీ చాలా మందిని వాళ్ళు వీసాలు రద్దు చేశారు. అందులో హార్వర్డ్, ఇక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళ వీసాలు రద్దు అయ్యాయి. అప్పటి నుంచే కొంత యూనివర్సిటీస్ కును మన ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్త ఇబ్బందులు, అంటే దే ఫైల్ కేసెస్ ఆన్ ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్. అంటే కోర్ట్స్ కు వెళ్ళి ఫైల్ చేయగానే మళ్ళీ ఆయనే దాన్ని మళ్ళా తిరిగేశారు. అంటే ఈ సైడ్ ఓకే, గివ్ ద వీసాస్ బ్యాక్ అని. సో ఇందులో కొంత అంటే దేర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ ద ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. అది దానికి ఒక మూల కారణం, అంటే వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని. రెండోది ఏంటంటే ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు ఎందుకు ఇది అంటే వి మస్ట్ అండర్స్టాండ్ సోషియో పొలిటికల్ రీజన్ మనం అర్థం చేసుకోవాలండి ఇక్కడ. అంటే దీనికి ఒక రీజనింగ్ ఉంటుంది కదండి ప్రతి యాక్ట్ కి. సో ఇక్కడ ఏమైందంటే గతంలో ఇక్కడ కొలంబియా యూనివర్సిటీలో కూడా, కొలంబియా ఈజ్ ఆల్సో ఇన్ న్యూయార్క్ అండి, అది కూడా ఐవీ లీగ్ యూనివర్సిటీ జస్ట్ లైక్ హార్వర్డ్. అది ఇక్కడ ఏమైందంటే కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు పాలస్తీన్ గురించి వాళ్ళు స్టూడెంట్స్ కొంత నినాదాలు రేస్ చేశారు, అంటే జెండాలు పట్టుకొని ప్రో పాలస్తీన్. మరి కొన్ని ముస్లిం దేశాలు వీళ్లకు అమెరికన్స్ కి ఆయనే గతంలో కూడా ముస్లిం కంట్రీస్ నుంచి కూడా ఎవరు రాకూడదు అని అక్కడ అన్ని కౌన్సిలేట్స్ అన్ని క్లోజ్ చేశారు ట్రంప్ గారు. మళ్ళీ ఈసారి కూడా ఎలక్షన్స్ లో నిలబడేటప్పుడు నేను అంటే ప్రో అమెరికన్స్ ద గ్రేటు, అమెరికాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, అమెరికన్స్ కే ఉద్యోగాలు ఉండాలి, అమెరికన్ సిటిజన్స్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఆయన ఆ నినాదంతోనే వచ్చారు, గెలిచారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అమెరికన్స్ కే ఉద్యోగాలు ఉండాలని, అమెరికన్స్ కి ఎంఫసైజ్ చేయాలని, దానికంటే కొంత లోకల్ ఫీలింగ్. ఇప్పుడు మనం గతంలో ఏదో కేసీఆర్ గారు తీసుకొచ్చి ఫీలింగ్ తెలంగాణ, ఆంధ్ర అని చెప్పి తీసుకొచ్చారు కదా, అదే టైప్ లో ఈయన ఇక్కడ తీసుకొచ్చి గెలిచారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అమెరికన్స్ చదువుకోవచ్చు కదా, మరి ఈ హార్వర్డ్ లో మేము millions of dollars ఇస్తున్నాము, బయట దేశస్తులు వచ్చి చదువుకోవాలి, మా దేశస్తులు అమెరికన్స్ లేరా చదువుకోవడానికి, ఇవన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు కదా మేము అనేది ఒకటి. రెండోది ఏంటి, సెక్యూరిటీ రీజన్స్ కు మేము అడుగుతున్నాము, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, ఇవ్వకపోతే మేము అన్నిటికీ ఫండ్స్, అంటే ఫెడరల్ గ్రాంట్స్, ఇవన్నీ గ్రాంట్స్ అంటే మళ్ళీ వెనక్కి ఇచ్చేదిలే, లోన్ కూడా కాదు, మేము ఇవ్వము అని చెప్పి ఆయన హోల్డ్ లో పెట్టాడు. ఇది రెండో కారణం అండి. మూడోది ఏంటంటే చాలా మందికి తెలియంది ఏంటంటే ఇప్పుడు మీకు అప్లికేషన్ H1B అప్లికేషన్ అయినా లేకపోతే విజిటర్ వీసా అప్లికేషన్ అయినా ఏ వీసాలోనైనా అక్కడ ఒక అది ఉందండి, ఏది దాని ఏమంటారు, మీ సోషల్ మీడియా మాకు ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవ్వండి, వెట్టింగ్ చేసి. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో ఇక్కడికి, వాళ్ళు పొలిటికల్లీ ఏదైనా మోటివేటెడ్ ఉన్నారా, అంటే ప్రో ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నారా, లేకపోతే ప్రో ఈవెన్ ఇజ్రాయెల్ జూయిష్ కంట్రీస్ ఉన్నారా అనేది ఒక ఆయనకు తెలుసుకొని వాళ్ళకు ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి మీరు మాకేదైతే శత్రు దేశాలు మేము అనుకుంటున్నామో, చాలా దేశాలలో మేము ఎంబసీస్ క్లోజ్ చేశామో, డిప్లొమసీ క్లోజ్ చేశామో, ఆ దేశాలకు మీరు
అంటే యువర్ రేజింగ్ యువర్ వాయిస్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్. ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ అండి. మరి మనకు అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఉంది కదా. మరి ఇక్కడ మాకు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇప్పుడు మీలాంటి ప్రెస్ వాళ్ళకి ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది కదా. మన భారత రాజ్యాంగంలో ఉంది, అమెరికన్ రాజ్యాంగంలో ఉంది, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లో కూడా ఉన్నాయి. అంటే మాకు వీ హావ్ రైట్ టు ఎక్స్ప్రెస్ అని. మరి వీళ్ళు యూనివర్సిటీస్లలో ఫ్లాగ్స్ పట్టుకొని, ప్లే కార్డ్స్ పట్టుకొని, ప్రో ప్యాలెస్తైన్ అని అంటే చాలా పెద్ద పెద్ద వీళ్ళు యూనియన్స్ లాగా పెట్టి వాళ్ళు నినాదాలు రేస్ చేశారు మన అందరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఇప్పుడు ఏమంటారంటే మీరు యూనివర్సిటీకి చదువుకోవడానికి వచ్చారు, మీరు ఇలాంటి పొలిటికల్ యాక్టివిజం చేయడానికో లేకపోతే మా దేశానికి, మా సెక్యూరిటీకి ఇబ్బందులు కలిగించే దేశాలకు మీరు ఫేవర్ గా చూపించటము, చేయటము, నినాదాలు చేయటము, అందుకని మిమ్మల్ని మేము దేశద్రోహులుగా పరిగణిస్తాము అని చెప్పి వాళ్ళ వీసాలు రద్దు చేయటము, వాళ్ళను అరెస్ట్ చేయటము, వాళ్ళని డిపోర్ట్ చేయటము. అంటే ఊరికే అంటే ఆ మూమెంట్ లో మీరు నిలబడ్డారు, మీరు జయగొట్టారు అని చెప్పేసి వాళ్ళ వీసాలు రద్దు చేసిన సంఘటనలు ఉన్నాయి. అందులో మన ఒక తమిళ అమ్మాయి కూడా కొలంబియా యూనివర్సిటీలో అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆమె కెనడాకి వెళ్ళిపోయింది. ఇంకా కొంతమంది ముస్లిం స్టూడెంట్స్ కొలంబియా, హార్వర్డ్ లో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, ఇక్కడ చేసి వాళ్ళ వీసా రద్దు చేశారు, పంపించేశారు కూడా. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు, అంటే మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది ఈ దేశంలో, బిల్ ఆఫ్ రైట్స్ అనేది ఉంది, మన రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. ఈ దేశం లిబర్టీ అనేది మనకు ఫ్రీడమ్ అనే దేశం కదా. మరి దానికి మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే మీరు గవర్నమెంట్, అంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఇలా చేస్తున్నారు అని కొన్ని సివిల్ రైట్స్ మూవ్మెంట్స్ వాళ్ళు కోర్టులలో కేసులు వేస్తున్నారు. కానీ అండర్ ద సెక్యూరిటీ, ఇప్పుడు దేశానికి సెక్యూరిటీ గురించి నేను చేస్తున్నాను అంటే అది ఎక్సెప్షన్ కదండి. అందుకని కోర్ట్స్ కూడా కొంత సైలెంట్ గా ఉంటున్నారు. కొన్నిసార్లు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో ట్రంప్ గారు వాటిని స్టే చేస్తున్నారు, ఇంజంక్షన్స్ ఇస్తున్నారు, అదొకటి జరుగుతుంది. మళ్ళీ రీసెంట్లీ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇద్దరు జడ్జెస్ ను కూడా వాళ్ళను కుర్చీలలో కూర్చుంటే అరెస్ట్ చేసే సంఘటనలు రీసెంట్ గా ఉన్నాయి. అంటే FBI ఈస్ గోయింగ్ ఎక్స్ట్రా మైల్ టు ఈవెన్ అరెస్ట్ జడ్జెస్ ఆల్సో. అంటే ఇక్కడ మరి రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉందండి? అంటే పూర్తిగా ఆటోక్రటిక్ గా జరుగుతుందని ఒక ఇది. ఇంకోటి ఏంటంటే చాలా మంది మీడియా వాళ్ళు, నేను నిన్న మొన్న చూశాను, మన తెలుగు మీడియా కానీ లేకపోతే యుఎస్ మీడియా కానీ లేకపోతే ఇండియన్ నేషనల్ మీడియా పాన్ ఇండియాలో కూడా ఏం చెప్తున్నారు, స్టూడెంట్ల వీసాలు రద్దు చేశారు, ఇంకా స్టూడెంట్లు అమెరికా రావటానికి లేదు. అది తప్పుడు సంకేతం అండి. ట్రంప్ గారు ఎక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో రాలేదు. ఇక్కడ ఏదైనా రావాలంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తేవాలండి. అంటే ఫెడరల్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటది, అందులో మనకు వైట్ హౌస్ లో వెబ్సైట్ ఉంటది, మనం కూడా చూసుకోవచ్చు. అందులో ఎక్కడ కూడా స్టూడెంట్స్ కు వీసాలు ఇవ్వకూడదు, స్టూడెంట్స్ రాకూడదని ఎక్కడ కూడా ట్రంప్ గారు చెప్పలేదండి. ఒకటి అంటే ఇది క్లారిఫికేషన్ మనం మీడియా మిత్రులకు, మనం చూసుకునే ఆడియన్స్ కి. రెండోది అంటండి, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ప్రెస్ మీట్ లో, అంటే ప్రెస్ బ్రీఫింగ్స్ ఉంటాయి, ఇది వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్స్ అంటారు. అంటే ప్రెసిడెంట్ వచ్చి చెప్పరు, ఆయన ప్రెస్ సెక్రటరీ, ఒక ఆమె అపాయింటెడ్ ప్రెస్ సెక్రటరీ ఉంటది, PR పబ్లిక్ రిలేషన్, ఆమె వచ్చి చెప్పుద్ది. ఆమె ప్రెస్ రిలీజ్ లో ఏమందంటే, మేము ఇప్పుడు ఏ వీసాలైనా కూడా, స్టూడెంట్ వీసాలైనా లేకపోతే విజిటర్ వీసాలైనా, ఏ వీసాలైనా మేము వెట్టింగ్ చేస్తాము. వెట్టింగ్ అంటే ఏంటి? మీ సోషల్ మీడియా వెట్టింగ్ చేసి మీరు మాకు థ్రెట్ లేదంటే మేము వీసాలు ఇస్తాం. ఆ చేసే దాంట్లో కొంత డిలే అవ్వచ్చు అని రెండోది చెప్పారు. మూడోది ఏమని అడిగారు కొంతమంది ప్రెస్, ఇలాంటి వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఏమడిగారంటే, మరి ఇక్కడ సెక్రటరీ ఆఫ్ ఇమిగ్రేషన్ వారు అన్ని, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, ఇమిగ్రేషన్ రెండు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండి. ఇప్పుడు ఫారిన్ అఫైర్స్ లాగా ఇప్పుడు మనకు కౌన్సిలేట్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కంట్రోల్ చేస్తుంది. ఆయన ఏమి పంపించారట అంటే కౌన్సిలేట్స్ కి, మీరు స్టూడెంట్స్ కి ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఇవ్వకండి అని ఏదో ఒక వైరు చేశారు, అంటే ఒక ఉత్తరం రాశారు. కానీ బయట ఎక్కడ రాసి బయట పబ్లిక్ లో రాలేదు.
సీక్రెట్ గా పంపించారు వైరు, అంటే కేబుల్ పంపించారు, అది ఎక్కడో వికీ లీక్స్ వాళ్ళు లీక్ చేశారు అని ప్రెస్ వాళ్ళు పికప్ చేశారు. మన మీలాంటి ప్రెస్ వాళ్ళంతా, అంటే నేషనల్ ప్రెస్, ఇంటర్నేషనల్ ప్రెస్. కానీ అది ఎక్కడ కూడా, అంటే నేను ఒక ఇంటర్నేషనల్ లాయర్ గా చెప్పేది ఏంటంటే, ఎక్కడ కూడా రాసి మేము చూడలేదు. నిన్నంతా చాలా మేము రీసెర్చ్ చేసాం, ఎక్కడన్నా కేబుల్ దొరుకుద్దా మనకి, ఎక్కడన్నా ఎవరైనా చేతులలో ఉందా అని. ఇక్కడ అమెరికాలో సిఎన్ఎన్ గాని, సిబిసి గాని, బీబీసీ వాళ్ళు కూడా మా దగ్గర ఆ కేబుల్ ఉంది, మేము చూసి చెప్తున్నామన్నారు, కానీ ఎక్కడ కూడా పబ్లిక్ లో డిస్క్లోజర్ చేయలేదండి. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మనకు కమ్యూనికేషన్ దాంట్లో ఎక్కడో లీక్ అయింది, వికీ లీక్స్ లీక్ చేశారు అని చెప్పి అంటున్నారు, కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్, అంటే ఇప్పుడు యుఎస్సిఎస్ వాళ్ళే కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేటే కానీ, లేకపోతే ఇక్కడ సంబంధించిన ఏ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఒక నోటిఫికేషన్, ఒక జీవో, ఒక ఆర్డినెన్స్ ఎక్కడ బయట పెట్టలేదండి లీగల్ గా. అంటే ఇప్పుడు ఒక లాయర్ గా, అంటే నాకు ఒక 35 years ఎక్స్పీరియన్స్ లాయర్ గా, ఒక 4-5 దేశాలలో న్యాయశాస్త్రాన్ని చదువుకున్న వాడిని నేను, ప్రెస్ వాళ్ళు చెప్పిన దాని మీద మేము ఆధారపడి ఒక మీడియాకు వచ్చో లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదండి. అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ అథెంటిక్ సోర్స్. మేము అథెంటిక్ సోర్స్ చూసిన తర్వాతనే మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు నేనైతే రీసెర్చ్ చేశాను, ఎక్కడ కూడా అథెంటిక్ సోర్స్ లేదు. అది లేనప్పుడు మన పేరెంట్సే గాని, మన స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే అపాయింట్మెంట్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళొచ్చు డెఫినెట్ గా, కాకపోతే వాళ్ళను స్క్రూటినీ చేస్తారు. కొత్త అపాయింట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే, గత 1 year 2 years నుంచి కూడా స్టూడెంట్స్ కు 2 నెలలు 3 నెలల దాకా అపాయింట్మెంట్స్ దొరకట్లేదు కూడా. ఇప్పుడనే కాదు, గతంలో కూడా చాలా మందికి కష్టం అవుతుంది అపాయింట్మెంట్ దొరకడం. అందుకని చాలా మంది ఎక్కడైతే దొరికితే ఇండియా మొత్తంలో, కొన్నిసార్లు వేరే దేశాలు కూడా వెళ్ళి అపాయింట్మెంట్స్ తీసుకొని, ఫింగర్ ప్రింట్స్ తీసుకొని, వీసాలు, అంటే ఆ స్టూడెంట్ ఇంటర్వ్యూ చేసుకొని, సో విజిటర్ వీసా ఇంటర్వ్యూ చేసుకొని వీసాలు చేసుకొని వస్తున్నారండి. సో ఇది ఒక రీజన్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, సోషియో జియోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే, ఇప్పుడు అమెరికా పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు చాలా 170 దేశాలకు మేమంతా వీసా లేకుండా వెళ్ళొచ్చు. కానీ బికాస్ వీళ్ళు అంటే చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు యుఎస్ వాళ్ళు. ఇప్పుడు యూరోప్ వాళ్ళు అమెరికా రావాలనుకుంటే టికెట్ కొనుక్కొని వచ్చేయచ్చు వీసా వేవర్ ప్రోగ్రామ్ లో. అట్లా చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీద కూడా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, అంటే రెసిప్రాసిటీ తీసేశారు. సో మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు వీసాలు తీసుకొని రావాలి, ఈటీ అంటారు, అంటే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ తీసుకొని రావాలి. మేము కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ మీద కూడా పెడుతున్నారు, అమెరికన్స్ మీద. మీరు కూడా మా దేశాలకు, యూకేకి రావాలన్నా లేకపోతే యూరోప్ రావాలన్నా మీరు వీసాలు తీసుకొని రావాలన్నారు. నేను గతంలో ఈ మధ్యకాలంలో నేను లండన్ కి నార్మల్ గా వెళ్తానండి టికెట్ తీసుకొని. మొన్న టికెట్ తీసుకొని నేను ఎయిర్పోర్ట్ పోతే, మీరు ఈటీ ఆథరైజేషన్ తీసుకొని మీరు విమానం ఎక్కద్దు అంటే ఎయిర్పోర్ట్ లో నేను కూడా తీసుకున్నాను. అంటే అమెరికన్ సిటిజన్ అయి ఉండి కూడా వేరే దేశాలకు వీసాలు తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. అంటే ఏమిటి అంటే, ఇది పొలిటికల్ రీజన్స్ కూడా కొంతవరకు. ఎందుకంటే మీరు అమెరికన్స్ వేరే దేశాల మీద అంటే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కనుక వాళ్ళు కూడా వీళ్ళ మీద పెడుతున్నారు. ఇది మనము సోషియో పొలిటికల్, సోషియో ఎకనామిక్ అంటే ఫ్యాక్టర్స్ గా చూడాలి. అంతేగాని ఏదో ఇండియన్ స్టూడెంట్స్ రానియకుండా ట్రంప్ గారు చెప్పారు, రానియకుండా ఆంక్షలు విధిస్తున్నారని చెప్పి అందరు మీడియా వాళ్ళు చెప్తున్నారండి. ఎక్కడ కూడా అథెంటిక్ సోర్స్ లేదండి. వైట్ హౌస్ వెబ్సైట్ లో లేదు, ఎక్కడ ఫెడరల్ రిజిస్టర్ లో లేదు, ఎక్కడ ఆర్డినెన్సెస్ లో లేదు, ఎక్కడ కూడా జియో లేవండి. ఎస్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద క్లారిఫికేషన్, మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలా వరకు ఒక పానిక్ అనేది క్రియేట్ అవుతోంది. స్టూడెంట్ వీసాలు కూడా ఇవ్వకపోతే ఎలా, అక్కడ యూనివర్సిటీల నుంచి లెటర్ వచ్చిన తర్వాత కూడా స్లాట్స్ అనేవి ఇవ్వకుండా, ఇవన్నీ కూడా బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి ఇటు స్టూడెంట్స్ కి అటు పేరెంట్స్ కి. వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు